అనంటే నా జీవితాన్ని, అలాగే నా హృదయాన్ని, నా సర్వ శరీరానికి మలినము తీసుకుని వచ్చే ఇవేవి కూడా నాకు ఉండడానికి వీల్లేదు ప్రభా అని ప్రతినిత్యము నిన్ను నీవు అనుదిన బలిగా ఆయన సన్నిధిలో నీకున్న వీటన్నిటినీ ఎప్పుడైతే నువ్వు దహించగలుగుతావో అప్పుడు దేవునికి ఇష్టమైన పాత్రలుగా మనము జీవించగలుగుతామట. ఈనాడు మనుషుల యొక్క జీవితం ఎలా మారిపోయిందంటే భక్తి ఉంది కానీ భయం లేని స్థితిలో మారిపోయారు. భక్తి ఉంది కానీ భయం లేదు. ఎందుకనంటే దేవుని మీదే జోకులేసే వాళ్ళు తయారయ్యారు. ఏ చిన్న విషయానికైనా ఇటువరకు రోజుల్లో ఉన్నవాళ్ళు దేవుడంటే కాస్త భయపడేవాళ్ళు. ఇప్పుడు భక్తి చాలా తీవ్రతగా ఉన్నట్లుంది, భయం మాత్రం లోపించింది. కారణం ఏంటంటే దేవునికి ఏది ఇష్టమైన భక్తి అంటే ఆయనను అనుసరించే వారు ఎలా ఉండాలంటే భయము కలిగి ఉండాలి, భక్తి కూడా నేర్చుకో